కో ఇన్సూరెన్స్ అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఒక కంపెనీ కాదు, మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిసి కవర్ చేయడం. అంటే రిస్క్ని కంపెనీ షేర్ చేసుకుంటాయి. మెయిన్ కాన్సెప్ట్, బిగ్ రిస్క్ని ఒక కంపెనీ హ్యాండిల్ చేయడం కష్టం, సో షేర్ చేసుకుంటాయి. వై కో ఇన్సూరెన్స్ యూస్ చేస్తారు? కొన్ని రిస్క్ చాలా పెద్దవై ఉంటాయి. బిగ్ ఫ్యాక్టరీస్, ఎయిర్పోర్ట్స్, లార్జ్ బిల్డింగ్స్, ఇండస్ట్రీస్. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఫుల్ రిస్క్ తీసుకోవడం రిస్కీ. సో సొల్యూషన్, మల్టిపుల్ కంపెనీస్ కలిసి రిస్క్ డివైడ్ చేసుకుంటాయి. హౌ ఇట్ వర్క్స్? ఒక బిగ్ అసెట్కి ఇన్సూరెన్స్ కావాలి. ఫ్యాక్టరీ వర్త్ 100 crores. మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ జాయిన్ అవుతాయి. రిస్క్ డివైడ్ చేస్తారు. కంపెనీ 50%, కంపెనీ బి 30%, కంపెనీ సి 20%. ప్రీమియం కూడా షేర్ అవుతుంది. లాస్ జరిగితే ప్రతి కంపెనీ తమ షేర్ ప్రకారం పే చేస్తుంది. ఎగ్జాంపుల్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ 1 crore, 2 companies ఇన్వాల్వ్. కంపెనీ 60%, కంపెనీ బి 40%. లాస్ 10 lakhs. కంపెనీ ఏ పే 6 lakhs, కంపెనీ బి పేస్ 4 lakhs. ఇంపార్టెంట్ రోల్స్, యూజువల్లీ ఒక కంపెనీ లీడర్గా ఉంటుంది. లీడ్ ఇన్సూవర్ పాలసీ మేనేజ్ చేస్తాడు, కస్టమర్తో డీల్ చేస్తాడు. మిగతా కంపెనీస్ జస్ట్ షేర్ మాత్రమే తీసుకుంటాయి. వేర్ ఇట్ ఈస్ యూజ్డ్: బిజినెస్ ఇన్సూరెన్స్, ఇండస్ట్రియల్ ఇన్సూరెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఏవియేషన్ అండ్ మెరైన్. అడ్వాంటేజెస్: బిగ్ రిస్క్ కవర్ అవుతాయి, కంపెనీస్కి రిస్క్ తగ్గుతుంది, కస్టమర్కి ఫుల్ కవరేజ్ దొరుకుతుంది. డిసడ్వాంటేజెస్: ప్రాసెస్ కొంచెం కాంప్లెక్స్, మల్టిపుల్ కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయి, క్లెయిమ్ టైంలో కోఆర్డినేషన్ కష్టం. ఇంపార్టెంట్ పాయింట్: కో ఇన్సూరెన్స్లో ఒక పాలసీ మినీ ఇన్సూరెన్స్. ఇది రీఇన్సూరెన్స్ కాదు. కో ఇన్సూరెన్స్ వర్సెస్ రీఇన్సూరెన్స్. కో ఇన్సూరెన్స్ కస్టమర్కి డైరెక్ట్గా మల్టిపుల్ కంపెనీస్. రీఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వేరే కంపెనీ దగ్గర రిస్క్ షేర్ చేస్తుంది. ఫైనల్గా, బిగ్ రిస్క్ని మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిసి షేర్ చేయటం. మెమరీ ట్రిక్: కో అంటే టుగెదర్, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్, సో కలిసి రిస్క్ షేర్ చేసుకోవటం. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.